హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో ఈజీగా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఇది ఒకసారి వేయించుకొని ఇందులోకి ముందుగా ఉడకపెట్టి ఘాట్లు పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి. ఈ గుడ్లని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పైన కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేయాలి. ఇలా తీసేసి అదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇవి 1 నిమిషం వేయించుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని ఒక 2 నిమిషాలు వేయిస్తే పైన కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 2 టమోటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమోటాలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమోటాలు మెత్తగా అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇదంతా 1 నిమిషం వేయించుకొని ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మనకి గ్రేవీ ఎంతైతే సరిపోతుందో అన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకొని ఉడుకుతున్నప్పుడు మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసి పైన 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవచ్చు. అంతేనండి, ఈజీగా టేస్టీగా మన ఎగ్ కర్రీ తయారైపోయినట్టే. చూడండి, పైన నూనె తేలుతూ కర్రీ అంతా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఎగ్ కర్రీ ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.